హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఈ యొక్క 14 క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్స్ ఏంటి అని ఒక వీడియో చేయండి అడగడం జరిగింది. దానికోసం నేను వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్ మీరు పొందుతారు. ఇంకా ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది? 1 ప్రణాళికను ఆచరించడం, 4 ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయడం. ఈ రెండు కూడా రివైజ్డ్లో మనకి ఇవ్వడం జరిగింది. టీఎస్పీసీ మొదటగా ఇచ్చినటువంటి కీ ప్రకారం ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయడం అనేది ఇచ్చారు. తర్వాత దానికి రివైజ్డ్ కీలో మనకు రివైజ్డ్లో ప్రణాళికను ఆచరించడం అనేటువంటి కీని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రూఫ్ చూద్దాం. సో దానికి సంబంధించిన ప్రూఫ్ వచ్చేసి, ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును అమలుపరచడం అనేది పర్యవేక్షించడం అనేది నిర్ణయించిన ప్రకారం ఎవరికి అప్పచెప్పిన పని వారు చేస్తున్నారా అంటే ప్రణాళికను అది ఆచరించడం అనేటువంటి ఆన్సర్ వస్తుంది. సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ. దీనికి సంబంధించి మనకు టీఎస్పీసీ వారు ఇచ్చింది ఫస్ట్ ఆన్సర్ అండి. భౌతిక రసాయన శాస్త్రము, సమాజ సహసంబంధం. ఓకే, దీనికి రివైజ్డ్ ఏమి ఇవ్వలేదు కీ. నెక్స్ట్, పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిలిన్ సీసాను ఉపయోగించి రక్తపోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడం దేనికి ఉదాహరణ? దీనికి ఆన్సర్ ప్రత్యామ్నాయ బోధనోపకరణం. అయితే దీనికి రివైజ్డ్కి కూడా ఏమి ఇవ్వలేదు టీఎస్పీసీ వారు. శాస్త్రీయ వైఖరి మాపని కింది వానిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ సహజ సామర్థ్య పరీక్షలు. ఈ దిగువ పొరుకున్న వివరణను పరిశీలించండి. సాంఘిక శాస్త్రం మానవ సంబంధిత శాస్త్రము. సాంఘిక శాస్త్రం తనకు అవసరమయ్యే సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహిస్తుంది. అలాగే శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధుని చేయడమే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశం. ఇందులో ఏ వివరణ లేదా వివరణలు సరైనవి ఇచ్చారు? టీఎస్పీసీ వారు ఇచ్చిన ఆన్సర్ ఏ మరియు సి. అంటే సాంఘిక శాస్త్రం మానవ సంబంధిత శాస్త్రము, అలాగే శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధుని చేయడమే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశం. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిచే జూన్ 2017లో జనహిత ప్రోగ్రాం ఏ జిల్లాలో ప్రారంభించబడింది? దీనికి మొదటగా టీఎస్పీసీ వారు ఇచ్చిన ఆన్సర్ సూర్యాపేట. అయితే ఈ క్వశ్చన్లో రాంగ్ ఉండడం వలన దీన్ని డిలీట్ చేయడం, రివైజ్డ్ కీలో దీన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు డిలీట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ క్వశ్చన్లోనే రాంగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిచే కాదు, ఇది జగదీష్ రెడ్డి గారిచే స్టార్ట్ చేయబడింది సూర్యాపేటలో. ఆ జగదీష్ రెడ్డి గారి యొక్క దీని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఒకసారి. తెలంగాణ లాంచెస్ జనహిత ఫర్ స్పీడీ రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. దీన్ని 19th జూలై 2017 స్టార్ట్ చేశారు. ఎవరు అంటే ద ప్రోగ్రామ్ వాజ్ ఇనాగ్యురేటెడ్ ఇన్ సూర్యాపేటలోనే స్టార్ట్ చేశారు. డిస్టిక్ ఆన్ ఏ పైలట్ బేసిస్ బై తెలంగాణ ఎనర్జీ మినిస్టర్ జి జగదీష్ రెడ్డి గారు. ఓకే, జగదీష్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేశారు. అందుకే క్వశ్చన్ని రాంగ్ ఇచ్చారు కాబట్టి డిలీట్ చేశారు. నెక్స్ట్, 2011 జనాభా గణాంకాల ప్రకారం వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత? దీనికి టీఎస్పీసీ వారు ఇచ్చినటువంటి ఆన్సర్ సెకండ్ 1.64% ఇచ్చారు. ఆమ్ల వర్షానికి ప్రధాన కారకాలైనటువంటి 2 ఆమ్ల ఆక్సైడ్లు ఏంటి అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ అని ఫస్ట్ ఫైనల్ కీలో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి రివైజ్డ్ ఫైనల్ కీలో వచ్చేసి దీన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు డిలీట్ చేయడం జరిగింది అంటే ఇది క్వశ్చన్ కొంచెం కాంట్రవర్సీగా ఉంది అనేసి డిలీట్ చేయడం జరిగింది. అంటే కొన్ని దీనికి ప్రూఫ్స్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 8th క్లాస్ బయాలజీ పేజ్ నెంబర్ 171 న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. దీనికి సంబంధించి చూడండి. జైవిక కార్బన్ నీటి ఆవిరి మరియు కార్బన్ డయాక్సైడ్గా మార్పు చెందుతుంది. ఇది వాతావరణ కాలుష్యం, ఆమ్ల వర్షాలు కురియడానికి కారణమవుతుంది. ఆమ్ల వర్షాల గురించి ఇచ్చారు కాబట్టి ఏంటంటే జైవిక కార్బన్, నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ అనేది ఇందులో ఉంది. పేజ్ నెంబర్ 179లో చూడండి న్యూ టెక్స్ట్ బుక్. ఓకే, ఇక్కడ కూడా ఏమి ఇచ్చారంటే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్. ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ అని ఇచ్చారు. నైట్రోజన్ ఆక్సైడ్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు
వేరేలా ఉంది, మళ్ళీ 9th క్లాస్ బుక్లో వేరేలా ఉంది, 8th క్లాస్ బుక్లో వేరేలా ఉంది. ఇంకోటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది మనకు 6th క్లాస్ 6వ తరగతి సామాన్య శాస్త్రం బుక్లో పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడేటువంటి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయని ఇచ్చారు. అంటే 4th ఆప్షన్ అనేది ఫస్ట్ మనకు టీఎస్పీసీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ దీని ప్రకారం ఇచ్చారు. తర్వాత వచ్చేసి 8th క్లాస్ 9th క్లాస్లో చూసుకుంటే మనకు ఇది దీనికి పోలిక లేదు కాబట్టి ఇది కాంట్రవర్సీగా ఉంది అనేసి దీన్ని డిలీట్ చేయడం జరిగింది. తర్వాత గోదావరి నదిని వేరు చేయని జిల్లాలు ఏవేంటి అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి కరీంనగర్, మంచిర్యాల అని ఇచ్చారు. దీనికి రివైజ్డ్ ఏమి ఇవ్వలేదు. తర్వాత ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ OHP ఈ రకానికి చెందిన బోధన ఉపకరణం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది దృశ్య అని టీఎస్పీసీ వారు ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి వచ్చేసి రివైజ్డ్ అనేది ఏమి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ప్రూఫ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది తెలుగు బోధనా పద్ధతుల్లో ఉంది. ప్రొజెక్టర్లు అనేటువంటి విషయాల దగ్గర ఓవర్ హెడ్ మనకి ఇచ్చినటువంటి OHP ఇదే. ఓవర్ హెడ్ అండ్ స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఏ ప్రొజెక్టర్ అయినా కూడా ఈ విభాగంలోకి వస్తాయి. ఈ ప్రొజెక్టర్లు అనేవి దృశ్య ప్రసార యంత్రాలు. ఇవన్నీ కూడా దృశ్య అనేసి మనకు క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సిద్ధపరిచే పోర్ట్ఫోలియోలు, నియోజనాలు భాగమయ్యేది ఎందులో అని అడిగారు. దీనికి ఆన్సర్ టీఎస్పీసీ వారు మనకు 3 or 4 అని ఇవ్వడం జరిగింది. అంటే 3 పెట్టినా కూడా 4 పెట్టినా కూడా ఇద్దరివి కూడా కరెక్టే అవుతాయని ఇచ్చారు. తర్వాత 155 in 1792 అని చేసి డాష్ చార్లెస్ గ్రాంట్ కేమ్ టు ఇండియా అండ్ wrote his treatise. ఇవి మొత్తం ఆప్షన్ చదువుకోండి ఫ్రెండ్స్. 150 మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి 2. ద ఫస్ట్ బ్లూ ప్రింట్ ఆన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రిపేర్డ్ బై చార్లెస్ గ్రాంట్ అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక కాంతి కిరణం సమతల దర్పణం ఉపరితలంతో 30 డిగ్రీల కోణం చేస్తూ పతనం చెందితే దాని యొక్క పరావర్తన కోణం విలువ ఎంత అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు టీఎస్పీసీ వారు ఆన్సర్ ఇచ్చింది 30 degrees 1 ఆప్షన్. తర్వాత దీనిని రివైజర్ కీలో వచ్చేసి 60 degrees అని ఇచ్చారు. తర్వాత సాలార్జంగ్ అసలు పేరు అని ఇవ్వడం జరిగింది. సాలార్జంగ్ అంటే మొదటి సాలార్జంగ్ నవాబ్ తురబ్ అలీ ఖాన్. ఆన్సర్ వచ్చేసి 2 అనేది ఇవ్వడం జరిగింది టీఎస్పీసీ వారు. సో ఇది కరెక్టే ఫ్రెండ్స్, తురబ్ అలీ ఖాన్. సో ఇవి ఫ్రెండ్స్ టీఎస్పీసీ వారు కండక్ట్ చేసినటువంటి TRT-SGT తెలుగు మీడియం సంబంధించి కేసు వేసినటువంటి పిటిషనర్స్ వేసినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్.